శిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము ఈ శిలువ శక్తి కార్యక్రమంలో విధేయత అనేటువంటి అంశాన్ని మాట్లాడుకోబోతూ ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నారంట. ఇది ఎంత పెద్ద మాట చూడండి. అసలు విధేయత అంటే ఏంటి? విధేయత కలిగి ఉండడం ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారని మనం ఆలోచిస్తే, చిన్నప్పటి నుంచి కూడా మనం స్కూల్కి వెళుతూ ఉంటే ఆ యొక్క టీచర్స్కి విధేయత చూపించాలి పిల్లలు అనేది అక్కడే ప్రారంభమవుతుంది. మనం ఆ టీచర్స్కి విధేయులుగా ఉన్న వాళ్ళని, విధేయత చూపించే వాళ్ళని ఎక్కువగా వాళ్ళకి మంచి పిల్లలని వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. ఇంకా తల్లిదండ్రులు కోరుకుంటారు మా పిల్లలు మాకు విధేయత చూపించాలని. ఇంకా ముందుకు పోతే ఒక సంస్థ, వ్యాపారం, ఆఫీసు ఏమున్నా కూడా పని వాళ్ళందరూ కూడా యజమానుడికి విధేయత చూపించే వాళ్ళై ఉండాలని ఖచ్చితంగా యజమానుడు కోరుకుంటాడు. మరి మనం కూడా దేవుడు కోరుకుంటాడు, మనం అందరం కూడా దేవునికి విధేయత చూపించాలని, మరి విధేయులుగా ఉండాలి అని కోరుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారే తాను దేవుని కుమారుడు అయ్యుండి కూడా శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నారంట. అనేక సందర్భాలలో మనం వెళుతున్నటువంటి మార్గంలోనే మనకు అన్ని పాఠాలు నేర్చుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అందరం పుట్టుకతోనే అన్నీ నేర్చేసుకుని పుట్టిన వాళ్ళం ఎవరూ ఉండం. చాలామంది గర్విష్ఠులైన వాళ్ళు కొన్ని శ్రమల ద్వారాను, కొన్ని దెబ్బల ద్వారాను వాళ్ళు నా గర్వం అణచబడింది అని చెప్పి వాళ్ళు అలా నేర్చుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఇంకా చాలా చెడ్డ నైజాలు కలిగిన వాళ్ళు వాళ్ళ జీవితంలో కలిగినటువంటి శోధనల ద్వారాను, లేకపోతే ఇలాంటి వర్తమానాల ద్వారాను మారు మనసు పొంది మేము అలా ఉండకూడదు, ఇలా నీతిమంతుల్లా ఉండాలని అలా నేర్చుకుంటూ ఉంటారు. మరి విధేయత కూడా శ్రమల ద్వారా ఈయన నేర్చుకున్నాడు అని అంటే, మన జీవితంలోనికి వచ్చినటువంటి అనేకమైన పరిస్థితులలో మనం విధేయత నేర్చుకోవలసిన వారమై ఖచ్చితంగా ఉన్నాం. మీరు మీ యజమానులకి లోబడి ఉండండి అంటాడు ఆయన. ఎవరు ఏ ఆఫీసులో పనిచేస్తున్నారో, ఏ సంస్థలో పనిచేస్తున్నారో, వాళ్ళు స్టూడెంట్స్ అయి ఉన్నారో, ఎవరై ఉన్నారో పై వాళ్ళకి విధేయత చూపించాలని ఖచ్చితంగా వాక్యం సెలవిస్తుంది. మనం యజమానులకి మనము లోబడి ఉండాలంట. మరి ఈరోజు దేవునికి మనము లోబడితే వచ్చే ఆశీర్వాదాలు మనలో చాలామందికి తెలియవు. మరి లోబడే ఉన్నాం కదా క్రైస్తవులం అందరం అనుకుంటారు. అది అంత మాత్రం కూడా నిజం కాదు. దేవునికి లోబడుట అంటే మనం చాలా గొప్ప ఉదాహరణ అబ్రహాం గారిని చూస్తాం. అబ్రహాము వచ్చే నువ్వు ఆ యొక్క ఊరు విడిచిపెట్టి అంటే వెంటనే దేవుని యొక్క మాటకి లోబడి ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎప్పటి వరకు వెళ్ళాలి, మళ్ళీ ఎప్పుడు మా ఊరు చేరుకుంటాను, ఎక్కడ ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం చేయాలి, తూర్పా, పడమర, ఉత్తర, దక్షిణ ఏమీ అడగకుండా కేవలం ఒక విధేయత చూపించి ఆయన బయటికి రా అంటే బయటికి ఆయన అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అబ్రహాం గారి జర్నీ. మనం కూడా చాలా సందర్భాల్లో చిన్నప్పుడు పిల్లలు ఎంత బాగా వింటాడోనండి మీ అబ్బాయి టీచర్ గారి మాట అంటారు. ఆ తర్వాత వాడు కాలేజ్ స్టేజ్కి వచ్చేటప్పటికి వీడు అస్సలు వినట్లేదండి అని చెప్తారు. ఆ తర్వాత ఇంకొంచెం ఎదిగిన తర్వాత అసలు నా మాటే వినట్లేదని తండ్రి చెప్తాడు. ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత భార్య అంటాడు అసలు ఏం చెప్పినా వినిపించుకోడండి ఈయన అని అంటారు. అంటే చిన్నప్పుడు చూపించిన విధేయత పెద్దయ్యే వరకు ఉండదు ఒక మనిషిలో. ఇప్పుడు ఈయన లోబడి వచ్చాడు, వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు, కరువు, ఆటంకాలు, రాజులు ఎదురవుతున్నారు ఈయనకి. అయినా సరే ఎక్కడ అవిధేయత అనేది ఆయనలో మనకి కనిపించదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటి శోధన వచ్చేటప్పటికి మనుష్యుడు తిరుగుబడతాడు. తిరుగుబాటు నైజము వస్తుంది అన్నమాట. ప్రతి మానవుడిలో కూడా ఇలా శ్రమలు ఎక్కువైపోయి కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళు తిరుగుబడతారు అన్నమాట దేవుని మీద. తిరగబడ్డం అంటే ఒక కత్తి, ఒక సుత్తి పట్టుకోరు, కానీ వాళ్ళు భక్తి చేయడంలో లోబడుట అనేది తగ్గిపోతుంది. దేవునికి ఇవ్వాల్సిన మర్యాద, ఘనత ఇవ్వరు. అందుకే మలాకి గ్రంథంలో ఆయన అంటాడు, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? మీరు నన్ను ఘనపరుస్తున్నారా? మీ మాటలతో, మీ యాక్టివిటీస్తో, మీ యొక్క ప్రవర్తనతో, మీ భక్తితో, మీరు నాకు ఇవ్వాల్సిన అర్పణలతో నన్ను ఏమన్నా మీరు ఘనపరుస్తున్నారా? లేదు కదా. తిరుగుబాటు స్వభావం గలవారమే ఏమి ఇవ్వాలి నీకు అని అడుగుతున్నారు తిరిగేసి. ఆ ఇచ్చాములే అంటున్నారు, గుడ్డిది నడ్డిది ఇచ్చి, ఇది తిరుగుబాటు కాదా అని అడిగాడు ప్రభు. అక్కడ మీరేమి లోబడ్డారు అని అడుగుతున్నాడు. విధేయత. ఇప్పుడు ఈ అబ్రహాము గారు విధేయత చూపించి ఆయన బలిపీఠాలు కట్టుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఇంకా ఆఖరికి బిడ్డలు కలుగుతారని చెప్పినా కలగలేదు వాళ్ళకి. కలగలేనప్పుడు ఈ భార్య ఎవరైతే వేరే అమ్మాయిని తెచ్చి ఇచ్చి పెళ్లి చేసుకోందో
మాట్లాడకుండా ఆమెతో కాపురం చేశాడు ఆయన. బిడ్డ పుట్టాడు. అస్సలు లేక 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 70 సంవత్సరాలు బిడ్డలు లేక ఆయన రక్తం పంచుకొని వచ్చినటువంటి ఒక బిడ్డ బయటకు వచ్చాడు, ఇష్మాయేలు. బిడ్డ బయటకు వచ్చిన సంతోషం ఇంకా సంతోషం పరిపూర్ణం అవ్వకుండానే వీళ్ళిద్దరిని బయటకు తరిమేయంది ఆవిడ. అప్పుడు దేవుడు వచ్చి ఏమంటాడంటే, అబ్రహాము నీ భార్య మాట విను అన్నాడు ఆయన. అసలు అక్కడ లోబడ్డం, అక్కడ విధేయత చూపించడం ఎంత కష్టమో ఒక హ్యూమన్ మన యొక్క మనసుకి ఒకసారి ఆలోచిస్తే, అయ్యో లేక లేక నేను అడిగానా, నేను ఏమన్నా రెండో భార్య కావాలన్నా నువ్వు ఇచ్చావు, బిడ్డ పుట్టాడు, వాడి మీద నేను ప్రేమ పెంచుకున్నాను, నా రక్తం పంచుకొని వచ్చిన బిడ్డ, నా దాసుల్లో బిడ్డలు కాదు, నా దాసుడు కాదు, నేను కానీ నా బిడ్డ, ఇప్పుడు ఆయన్ని పంపించేయమంటున్నావని మారు మాట్లాడకుండా నీ భార్య చెప్పిన మాట నువ్వు విధేయత చూపించాడు ఆయన. విధేయత చూపించాడు. సరే నీకు ఒక బిడ్డని ఇచ్చేస్తానని ఇచ్చాడు, ఇస్సాకు అనేటువంటి నవ్వుల పుత్రుడిని ఇచ్చాడు. ఇప్పుడు ఈ బిడ్డను కూడా నాకు కావాలి అని అడిగాడు. మళ్ళీ కూడా ఆయన ఇదేంటి నాకు ఈ పరీక్షలు అని తిరగబడలేదు. నువ్వు ఇంకెంతైనా చెప్పి ఇంతవరకు జర్నీ బాగానే ఉంది, కానీ నేను ఈ మెంటల్ టెన్షన్ తట్టుకోలేను, ఈ టార్చర్ తట్టుకోలేను, ఈ స్టేజ్లోనే తిరుగుబాటు అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం మెంటల్ టెన్షన్ తట్టుకోలేకపోతామో, ఇంకెప్పుడైతే టార్చర్ లాగా అనిపిస్తుంది ఒక సిట్యుయేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఇంకా మా వల్ల కాదు, అన్ని వైపుల నుంచి ప్రెషర్ నేను తట్టుకోలేను, నేను అసలు ఇది గివప్ చేసేస్తాను, అంతే, నాకు అవ్వదు, ఇంకా నాకు అవ్వదు అని మామూలు విశ్వాసులు అయితే వెళ్ళిపోతారు. మా లాంటి వాళ్ళం ఎక్కడికి వెళ్ళిపోతాం? తెల్లారితే వాక్యం చెప్పాలి, తెల్లారితే వాక్యం చెప్పాలి, ఎక్కడికి వెళ్ళిపోతాం? మా లాంటి వాళ్ళం. సేవకులకి అదే టార్చర్ ఉంటుంది, విశ్వాసులకి కూడా వాళ్ళు నేర్చుకొని మీకు బోధించాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు విధేయత చూపిస్తే మీకు కూడా మీ సేవకులను బట్టి విధేయత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి మా సేవకులు మీ ముందున్నటువంటి నాయకుల విశ్వాసము, వారి యొక్క విధేయత, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క విశ్వాసాన్ని చూస్తూ మీరు ముందుకి వెళ్ళాలంటాడు ఆయన. నా ముందున్న నాయకుల విశ్వాసం, అదే కదా విశ్వాస వీరుల జాబితా, ఫెయిత్ హీరోస్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళందరూ హీరోస్ అన్నమాట, మనకి విశ్వాసంలో హీరోలు వాళ్ళు. వాళ్ళని అనుసరించి మనం ముందుకు వెళ్ళాలి అనడానికే విశ్వాస వీరుల జాబితా అక్కడ మనకి. మీ ముందున్న నాయకులను మీరు చూసుకొని ముందుకు కొనసాగడానికి, వాళ్ళు మీ ముందర మాదిరిగా ఉండడానికి వాళ్ళని ఒక రకమైనటువంటి ప్రెషర్లో పెట్టి తీసుకెళ్తూ ఉంటాడు దేవుడు. వాళ్ళు లోబడినప్పుడు వాళ్ళు మీకు బాగా టీచ్ చేయగలుగుతారు, వాళ్ళు మీ ముందర ఒక మోడల్స్ లాగా ఉంటారు. అవి నేర్చుకోవాలి. మోడలింగ్ అంటే అది. వాళ్ళు ఎలా నడుస్తున్నారు, కాపరి ఎలా నడుస్తున్నాడు, కాపరి ఏ విధంగా ప్రార్థిస్తున్నారు, వాళ్ళ యొక్క భక్తి జీవితం ఎలా ఉంది, వాళ్ళ పేషెన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని నడిపించడానికి కష్టపడుతున్నారో ఇవన్నీ చూసుకోవాలి. వాళ్ళు దేవునికి విధేయత చూపించేవారైతే మీరు కూడా ఖచ్చితంగా దేవునికి విధేయత, విశ్వాసులు కూడా విధేయత చూపిస్తారు. కాబట్టి తిరుగుబాటు అనేది మనలో ఉండకూడదు. ఇప్పుడు ఈ అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు కాబట్టి విశ్వాసులకైనా తండ్రిగా మారిపోయాడు. హల్లెలూయా. ఈ హీరో కూడా కాదు, ఈయన ఇంకా మనకి ఫాదర్. విశ్వాసులకు ఆయన తండ్రిగా మారిపోయాడు. అంత మాత్రమేనా? ఇలా మనం చదువుకునేటప్పుడు మాకు విశ్వాసులకు తండ్రి అబ్రహాము అంతేనా అంటే కాదు. పరములో కూడా ఆయన స్థానం ఏంటో తెలుసా? అబ్రహాము రొమ్ము అనేటువంటి ఒక ప్లేస్ ఉంది. హల్లెలూయా. అది మన ఎవరు చనిపోయినా సరే ఇక్కడ యహమందు ఆయన తండ్రే. ఆ పరములోనికి వెళితే అక్కడ ఒక ప్రదేశం ఉంది, పరదేశు. ఆ ప్రదేశము, ఆ పేరు ఏంటంటే అబ్రహాము రొమ్ము అంట. ఎంత బాగుందో చూసారా? ఏంటి విధేయత నిన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే యహమందు పరమందు కూడా నీకు దీవెన. హల్లెలూయా. యహమందు పరమందు దీవెన తీసుకొచ్చేటువంటి ఒక మంచి క్వాలిటీ విధేయత. దేవుని వాక్యానికి మనము విధేయత. మనము దేవుని పిల్లలము. పేతురు రాసిన పత్రిక చూద్దాం. 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతున్నానండి. 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. 16వ వచనంలో ఏముంది? మీరు విధేయులగు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి మీరు నడుచుకోకూడదు. ఇప్పుడు ఎలా నడుచుకోవాలి? విధేయత. ఇది వద్దు అని ఒకసారి చెప్తే లోబడుట. దేవుడు చెప్పిన మాటకి యాజ్ ఇట్ ఈస్గా లోబడ్డం.
యాజ్ ఇట్ ఈజ్గా అంటే దాని అర్థం కూడా చెప్తాను. ఇప్పుడు సౌలు ఉన్నాడు, సౌలుకి ఏం చెప్పాడు దేవుడు? అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న దాన్ని అంతటిని కూడా నాశనం చేయి, దేన్ని ఉంచొద్దు, ఎందుకంటే అక్కడ నుంచి శపితమైనది నాకు ఏమి వద్దు, అస్సలు ఏమి మిగల్చొద్దు, రిమైనింగ్స్ ఏమి ఉండకూడదు అక్కడ. ఇది దేవుడు చెప్పిన మాట. అప్పుడు ఈయన ఏం చేశాడు? వెళ్ళాడు, అక్కడ నుంచి బ్రతికిన రాజుని తెచ్చాడు. మళ్ళీ రాజుని కూడా చంపలేదు, అక్కడ రాజుని చంపలేదు. అక్కడ ఉన్నటువంటి పశు సంపద చాలా బాగుంది, ఇది మా దేవుడికి బాగుంటుందని ఆయన సొంత ఆలోచన. విధేయత అంటే ఏం చెప్పారో అది చేయడం. మళ్ళీ దీంట్లో కరెక్షన్స్ ఏమీ లేవు. మన ఎవరో పేరు పెట్టడం గురించి చెప్తుంది కదా, ఆ పేరు ఏం పెట్టమన్నారు పాస్టర్ గారు? ఏంజిల్ అని పెట్టమన్నారు. ఏంజిల్ అని పెట్టమంటే ఇంకా ఏమన్నా యాడ్ చేయొచ్చా ఏంజిల్ కంటే? మీ ఇష్టం. అంటే మాకు నిస్సి అనే పదం, నిస్సి ఏంజిల్ అని పెట్టుకోవచ్చా అని అడిగారు వాళ్ళు. ఆ నిస్సి ఏంజిల్ బాగుంటుంది, పెట్టుకోండి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంటే నాన్నమ్మ ఒకలా చెప్తుంది, అమ్మమ్మ ఒకలా చెప్తుంది, నాన్న ఒకలా చెప్తాడు. ముందు సేవకులను అడిగేశారు వాళ్ళు. దేవునికి ఆ పేరు చాలా ఇష్టం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే నా పేరు పెట్టుకో, తాత పేరు పెట్టుకో, అమ్మమ్మ పేరు పెట్టుకో అంటే మొత్తం టోటల్గా ఈ నిస్సి ఏంజిల్ అనే పదమే లేకుండా టోటల్గా చేంజ్ అయిపోయిందంట. నాకు మొన్న ఆ పాప 10th వరకు వచ్చే వరకు కూడా ఈ విషయం తెలియదు. నేను ఏంజిల్ ఏంజిల్ అనే పిలుస్తున్నాను పుట్టిన దగ్గర నుంచి. వాళ్ళు నాకు చెప్పలేదు, నాకు అసలు తెలియదు. నేను పిలిచేటప్పుడు ఏంజిల్ అంటాను, మీ అందరికీ ఏంజిల్ అని చెప్తాను, వాళ్ళు చెప్పలేదు నాకు. ఇక వాళ్ళు పోరాటం చేస్తుందంట. ఆ పాప వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ పేరు పెట్టిన దగ్గర నుంచి ఆ పాప విపరీతంగా అనారోగ్యం పాలవుతూ ఉన్నప్పుడు తల్లి ఒక్కరితే తండ్రి లేకుండా పోరాడుతుంది. అయ్యో ఈ పేరు నాకు దేవుడు పెట్టిన పేరు, అది కాకుండా చనిపోయిన వాళ్ళ పేరు, ఉన్న వాళ్ళ పేరు, వాళ్ళ పేరు వీళ్ళ పేరు పెట్టారని పోరాడుతుంది. విధేయత. ఆ పేరు అడిగినప్పుడు ఆ పేరుని అక్కడ పెట్టుకోవడంలో విధేయత. అది లేదంటే అడగొద్దు. దేవుణ్ణి అడగకుండా మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. చెప్పిన తర్వాత దేవునికి విధేయత చూపించకపోవడం అనేది అవిధేయత. ఒక్కని అవిధేయత ద్వారా పాపము ఎలాగున వచ్చిందో ఆ మాట రాయబడి ఉంటుంది చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఎంత బాగుందో చూసారా? ఒక్కని అవిధేయత వల్ల ఇంటిల్లపాది కూడా సఫర్ అవుతారు అక్కడ. ఒక్క అవిధేయత ద్వారా, అదే ఒక్క విధేయత చూపించిన వాని ద్వారా అందరు కూడా నీతిమంతులుగా, ఇప్పుడు చూడండి అంత నీతిమంతులుగా మార్చబడిపోయారంట. ఉపవాసం ఉంటున్నారంట, ఆరోగ్యం వచ్చిందంట, ఆశీర్వాదం వచ్చిందంట, లేని శాసనం ఒకటి జారీ చేయబడిందంట. ఆ సాక్ష్యం మనం విన్నాం, మన ఉషా సాక్ష్యం. లేని శాసనం. ఎవరైనా సరే కరెక్షన్స్ ఉంటే ఇప్పుడే చేసేసుకోవచ్చు, పేర్లు కూడా మార్చేసుకోవచ్చు. అది ఏం శాసనం అండి? ఎంత అద్భుతం కదా! ఒక విధవరాలి ప్రార్థన వింటాడు దేవుడు, ఆ వేదన వింటాడు దేవుడు, వారి పక్షంగా ఉంటాడు దేవుడు, అద్భుతాలు చేస్తాడు ఆయన. కాబట్టి ఆ తల్లి పోరాడింది, అది సంపాదించుకుని ఆఖరికి ఏం పేరు పెట్టాలో అది దానితోనే ఇప్పుడు 10th ఎగ్జామ్స్ ఆ పాప రాస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ సాక్ష్యాలని, అంటే విధేయత గురించి. అలాగా ఏం చెప్పారో అది చేయకుండా ఈ సౌలు గారు వెళ్ళి ఏం చేశారు? దాంట్లో ఇంకొంచెం ఆయనకి నచ్చినవి తెచ్చి అక్కడ కట్టేసరికి సమూయేలుకి దేవుడు చెప్పాడు. సమూయేలు వచ్చేటప్పటికి ఆ యొక్క పశువుల రంకెల శబ్దము వినబడుతుందంట. నేను చెప్పినట్టే దేవుడు చెప్పినట్లే చేశాను, రండి ప్రార్థన చేయండి అంటున్నాడు పాస్టర్ గారిని. ఎవరు? సౌలు. అయితే నువ్వు చెప్పినట్టే చేస్తే ఆ రంకెల సౌండ్ ఏంటి అని అడుగుతున్నాడు ఆయన. అడిగినప్పుడు దేవుని కోసమే బలిద్దామని తెచ్చాను, దేవుడి నామం కోసమే మేము ఇలా చేశాము అంటారు. విధేయత చూపించడం అంటే ఇంక ఇది వద్దు, ఈ పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళే, ఇంక ఇది వద్దు, ఈ కోర్స్ చేయండి అంటే ఇంకా ఆ కోర్సే, ఇంక ఇది వద్దు మీరు అలా ఇంకా ఏది చెప్తే అది విధేయత. లేకపోతే అడగొద్దు దేవుణ్ణి, లేకపోతే గైడెన్స్ తీసుకోవద్దు. మీ ఇష్టం కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోవచ్చు. అడిగినప్పుడు లోబడాలి కదా. ఎప్పుడైనా సరే మనం పెట్టుకుంటున్నది ఎవరితో? దేవునితో. ఆయనే మనుష్యుడు కాడు కదా. యజమానుడు కోరుకుంటాడు ఆయన యజమానుడికి విధేయత చూపించాలని. అందుకే మలాకీలో అంత కోపడతాడు ఆయన. నేను యజమానుడిని అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడుంది? ఏం వింటున్నారు మీరు నా మాట? నేను యజమానుడిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? నాకు ఎక్కడ మీరు అసలు లోబడుతున్నారని చాలా క్లియర్గా అడిగాడు ఆయన. కాబట్టి ఈరోజు ఈ సౌలుని మన ఎదురుగా పెడతారు ఆయన. అక్కడ మాట బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అనే మాట అక్కడ వచ్చేసింది. ఎందుకయ్యా ఎన్ని బలులు అర్పిస్తే ఎన్ని డబ్బులు ఇచ్చేస్తే దేవుడికి, ఎంతమంది సేవకులకి డబ్బులు ఇచ్చేస్తే నువ్వు ముందు మాట విను. ఆ మాట దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యంలో ఏమైతే చెప్తున్నామో ఈరోజు అది మన కొరకు విధేయత.
ప్రభా మేము విధేయత చూపించే వాళ్ళలాగా ఉండాలి, మా పైన ఉన్న వారికి మేము లోబడాలి, మా తల్లిదండ్రులకి మేము విధేయత చూపించాలి. ఇక భర్త భార్య ఏం చెప్తుంది బైబిల్, అది నేను చెప్పేది. బైబిల్ ఏం చెప్తుందో అది ఫాలో అయ్యి వెళ్ళినప్పుడు అసలు ఆ సమస్యని దేవుడు తన సమస్యగా భావిస్తాడనమాట. కొన్ని రోజులు శ్రమ కలుగుతుంది, మరి ఆ శ్రమ కాలంలో నువ్వు ఇంకొంచెం విధేయత చూపించు దేవునికి, అప్పుడు ఆయన తానే మిమ్ములను పూర్ణులుగా చేసి ఆయన స్థిరపరుస్తాడంట. ఈ మాటలన్నీ చక్కని మాటలు ఇక్కడ రాసున్నాయి కదా. కాబట్టి ఇప్పుడు అబ్రహాము యొక్క ఆశీర్వాదం కావాలని మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి అబ్రహాము ఆశీర్వాదానికి కారణం విధేయత. విధేయత ఇంకేం లేదు. ఆయన లోబడినట్లుగా ఎవరు లోబడిన తర్వాత ఇస్సాకు కూడా అదే విధేయత చూపిస్తాడు. ఇస్సాకు విధేయత కూడా చాలా బాగుంటుంది. ఆ విధేయతతో ఇస్సాకు కూడా బ్లెస్సింగ్. ఆయన ఎక్కడ ఇలా విత్తనం వేస్తే 100 పంట వస్తుందంట. కారణం విధేయుడైన కుమారుడు. ఆయన తండ్రికి విధేయత చూపించాడు, దేవునికి విధేయత చూపించాడు, పెద్దవాళ్ళకి విధేయత. ఆయన ఎప్పుడు కూడా లేదు, కాదు, కూడదు అని ఎప్పుడు అనినట్లుగా ఇస్సాకు హిస్టరీలో మనకు కనబడదు. ఆ పెళ్లి చేసుకునే వరకు ఆగునాయన, నీకు నా సొంత జనుల్లో నుంచే కుమార్తెను తెస్తానంటే ఆయన ఆగిపోయాడు. అక్కడ ఎవరిని తీసుకొచ్చాడో ఆమెను మాత్రమే ఆయన వివాహం చేసుకున్న దినాన తల్లి మరణాన్ని మర్చిపోయేంతగా ఆమెను ప్రేమించాడంట. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప ఇస్సాకు కనబడతాడు మనకి, ఈ అబ్రహాము కనబడతాడు. ఇక ఇప్పుడు మనకు చూసిన సౌలు కనబడుతున్నాడు. పాపం మంచివాడే కానీ విధేయత లేదు ఆయనకి. విధేయత చూపించక తన భవిష్యత్ అంతటిని కూడా ఆయన పాడు చేసుకున్నాడు. ఈరోజు సిలువ దగ్గర మనం ఏం నేర్చుకుంటున్నామంటే విధేయత. విధేయత అనేటువంటి సబ్జెక్ట్ లేవీకాండంలో దేవుడు అంటాడు, మీరు నా మాట వింటే 26:3 తెరవండి, మీకు ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తానో చూపిస్తాను అంటాడు ఆయన. 3వ వచనం నుంచి చదువుతానే, చక్కగా వినండి. ఇది చదివి నేను ముగించేస్తాను. విధేయత మీరు విధేయత చూపిస్తే ఆ బ్లెస్సింగ్స్ అన్నీ ఎలా ఇస్తానంటే 3వ వచనం నుంచి, లేవీకాండం 26:3, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు, ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మను భయపెట్టడు, ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. హల్లెలూయా. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. చూసారా ఎంత బాగుందో. మీ పలుపులన్నీ తెంపేస్తాను అంటాడు ఆయన. నేను మీ మీద ఉన్నటువంటి ఆ కాడి పలుపులను నేను త్రెంచేస్తాను. మీరు బలులు అర్పించుట కంటే నా మాట వినుట ఎంతో శ్రేష్టం. హల్లెలూయా. విధేయులకు పిల్లలకి తగినట్లుగా మీరు ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం సిలువ దగ్గర ఏం నేర్చుకున్నాం? విధేయత. మరి బలులు ఎన్నో అర్పిస్తాం, పాటలు ఎన్నో పాడేస్తాం, ప్రార్థనలు ఎన్నో చేసేస్తాం, కానీ దేవుడు ఏం చెప్తున్నాడో మాట విని ఈరోజు ఒక వాక్యం మీకు రిలీజ్ అయ్యింది, ఒక వాక్యం రివీల్ అయ్యింది, మీ దగ్గరకు వచ్చింది అంటే ఆ వాక్యము నా కొరకే అన్నట్లుగా కానీ మీరు తీసుకున్నారంటే ఇంకెక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద కోర్సెస్ చదివేవాళ్ళు ఏ రోజుది ఆ రోజు మీరు చదివేసుకున్నారంటే పిల్లలు, మీరు తర్వాత పరీక్షల్లో కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్తుంటారు టీచర్స్. మీరు ఏ రోజు సబ్జెక్ట్ ఈరోజు మీకు టీచింగ్ అవుతుంది కదా, ఈరోజు ఇంటికి వెళ్ళి మీరు చదివేసుకోండి, మీరు లాస్ట్లో కష్టపడరని చెప్తారు టీచర్లు కదా. అలా చదువుకున్న వాళ్ళు చాలా జెమ్స్ లాగా తయారైపోతారు. ఏ రోజు ఆ రోజే చదివేసుకుంటారు, ఫైనల్లో ఒకసారి అంతా చూసుకుంటారు, రివిజన్ అంటారు, రివైజ్ చేసుకుంటారు, అప్పుడు కొన్ని ఎగ్జామ్స్ పెడతారు, ఆ ఎగ్జామ్స్లో వీళ్ళు ఇంకా క్లాస్ ఫస్ట్లో ఉంటారు, ఇంకా వాళ్ళందరూ క్లాస్ ఫస్ట్లో వస్తారు కాబట్టి ఆ లిస్ట్ ఒకటి తయారు చేసుకుంటారు ప్రిన్సిపల్. వీళ్ళందరూ ష్యూర్గా ఈ స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారు. కాబట్టి ఈ పిల్లల్ని ఇంకొంచెం మనం ట్రైనింగ్ ఇస్తే వీళ్ళు మన యొక్క స్కూల్ యొక్క పేరు ప్రతిష్టలు పెంచుతారు అని ఎలా ఆలోచిస్తుందో ఒక స్కూలు, మనల్ని కూడా దేవుడు అలాగే ఆలోచిస్తాడు. అలా ఆలోచించి ఏ రోజు చెప్పింది ఆ రోజు నువ్వు లోబడిపోతున్నావు అనుకో, ఇప్పుడు నేను చెప్పిన బ్లెస్సింగ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటాడంట ఆయన. ఎప్పుడుదో పాతగిలిన ధాన్యం కూడా మీ దగ్గర ఇంకా నిలవై ఉంటుందంట, క్రొత్తది వచ్చినా ఇది తరిగిపోదంట అండి. అలాంటి గొప్ప బ్లెస్సింగ్తో నేను నింపుతాను. ఆర్డినరీ కాదు విధేయత అనే పదము.
వినడానికి చిన్నదే, చూడడానికి చిన్నదే, నేను చెప్తూ ఉంటే మీకు ఇంకా చిన్నదే. ఇది వద్దమ్మా, ఈ ఆఫీస్కి వెళ్ళొద్దు, ఈ ఉద్యోగం చెయ్యొద్దు, ఈ వివాహం వద్దు, ఇది వద్దు అని చెప్పినప్పుడు దానికి మరి ఇంక దేనికి విధేయత చూపిస్తారు? విధేయత అంటే ఇంక దేనికి చూపిస్తాం మనం? కింద కూర్చోద్దు పైన కూర్చో, పైన కూర్చోద్దు కింద కూర్చోద్దు అంటే చాలా పెద్ద విధేయత అనేసుకుంటారు. ఈరోజు నేను లేచిపోయి ఒక చైరిచ్చాను చూడండి, ఎంత పెద్ద విధేయత. అది కాదు విధేయత. నీ జీవితంలో నీకు యజమానుడు ఆయన, నీ తల ఆయన, నీ శిరస్సు ఆయన. ఆయన ఏం చెప్తాడో అది నువ్వు వినాలి. నీ శిరస్సు ఆయన. అప్పుడు నీ వెలుగు ఎలా ప్రకాశిస్తుంది అంటే కొండ మీద పట్టణంలాగా. హల్లెలూయా. నీ వెలుగు మధ్యాహ్న కాల సూర్యుని తేజస్సు వలె. హల్లెలూయా. అలా నేను ప్రకాశింపజేస్తాను అంటాడు ఆయన. యోబు నుంచి కూడా మాట్లాడతాడు. యోబు అలా లోబడినప్పుడు, ఇదిగో నీవు గనుక నీ గుడారంలో నుంచి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల. ఇప్పుడు ఉషా ఏం చేసింది? తను లోబడినటువంటి దాన్ని 15 సంవత్సరాలు లోబడలేకపోయాను, ఇప్పుడు నేను లోబడుతున్నాను, నా గుడారంలో నుంచి అది ఆ యొక్క సిక్నెస్ పారిపోయింది అంత అమ్మాయి. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం కదా ఇది. కాబట్టి ఇలాగ మనము ఈ విధేయత నాకు కావాలయ్యా. ఈరోజు నేను ఏ ఏరియాలో లోబడలేదో నాకు గుర్తులేదు, ఇప్పుడు ఇంక నేను లోబడాల్సినవి నాకు చెప్పు. అది అంటే అబ్రహాం ఇంకా ప్రాణం పోయినా కూడా లోబడేంత విధేయత చూపించాడు ఆయన. కాబట్టి అలాంటి విధేయత దేవుని కొరకు మనం చూపించే వారముగా ఉండాలని, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆయన మనకి విధేయత నేర్పిస్తాడు. ఇట్టి కృప ఈ సిలువ దగ్గర ఈరోజు సిలువ ధ్యానంలో ఈ మాట నేర్చుకోవడానికి అవసరమైన కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియచేసుకుంటూ ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన తండ్రి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడానికి వందనాలయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటల్లో జీవం ఉందయ్యా, మీ మాటల్లో శక్తి ఉంది, మీ మాటల్లో ప్రభావం ఉంది, మీ మాటల్లో మాకు సమస్తము దొరుకుతాయి నాయన. అది జీవపు ఓటయ్యా. అది ఎండిన మా ఎముకలకు అది జీవపు ఓట ప్రభువ. ఎండిన మా బ్రతుకులలో అది వర్షధార ప్రభువ. గొప్ప కార్యాలు జరిగించండి. విని విధేయత కలిగిన వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఒకవేళ ఇప్పటివరకు సబ్జెక్ట్ మాకు తెలియకపోతే ప్రభు ఇక మీదట నీవు మాట్లాడితే నేను వింటానయ్యా, విధేయత చూపిస్తానయ్యా, నీకు లోబడతానయ్యా అని ఎవరైతే ఈరోజు నాతో కలిసి ప్రార్థిస్తున్నారో వారందరి విషయంలో కృప చూపించండి. నీ మాటలు మాకు చాలయ్యా, నీ మాట మాకు నాయన సరిపోతుందయ్యా. ఒక్క మాట చాలు నాయన. అబ్రహాము ఎందుకు మాకు తండ్రి అయ్యాడో, అబ్రహాం ఎందుకంత ధనవంతుడు అయ్యాడో, అబ్రహాము దీవెన ఎందుకంత గొప్పదో ఈరోజు ఒక్క మాటలో మీరు మాతో మాట్లాడి ఈ సిలువ దగ్గర మేము నేర్చుకోవడానికి కృప చూపించు. నీవే దేవుని కుమారుడు అయ్యుండి సిలువ మరణం పొందినంతగా నీవు విధేయత చూపించి శ్రమల వలన నీవు ఆ విధేయత నేర్చుకున్నావు తండ్రి. ఈరోజు ఎవరు ఏ శ్రమల గుండా వెళుతున్నారో అక్కడ తిరుగుబాటు లేకుండా దేవునికి లోబడే వారిగా చెయ్యండి దేవా. ఏది ఉన్నా ఏది లేకపోయినా మా దేవునికి మేము లోబడతాం. కలిగిన స్థితి అందు మేము సంతృప్తి కలిగా జీవిస్తామని దేవా, జీవించడానికి అవసరమైన కృప వారికి దయచేయమని. తెలిసి తెలియక ఇప్పటి వరకు అవిధేయత చేసి నాయన సౌలు వలె తప్పిపోయిన వారముగా ఉంటే నాయన లోబడి క్షమించమని వేడుకుంటున్నాం ప్రభువా. దేవా, మరలా అటువంటి తప్పిదాలు మా జీవితంలో రాకుండానట్లు అయ్యా మీ యొక్క కంచె కావలి ఉంచమని నాయన నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఆత్మ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసయ్య శ్రేష్ఠ నామంలో మా ఈ ప్రార్థన అంతా మీ సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.